మాది ఆబాజ్యం గుంట. మేము వ్యవసాయ భూమి మాకు ఇటు ఉన్నది. నాకు 3 ఎకరాల జాగా ఉన్నది. తెల్లారులేస్తే ఈ తవ్వుకుంటే వస్తాం. వెనకటి సంది ఇది గుండ్ల చెరువు తవ్వ రత్తాలాగానే ఉండే. ఇది ఈ రోడ్డు ఈనంగా ఉండే. ఆనంగా మత్తడి పడితే నీళ్ళు ఆనంగా పోరాదు. ఈనంగా తవ్వ ఉండే. గత మొన్న కురిసిన వానలకు ఇది పెద్ద గండి పడ్డది. ఈనంగా పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది. మొన్న ఈనంగా కిందికి పోతుంటే జారి అడ్డం పడ్డా నేనే. ఈ జబ్బా లేవనియలే. నాకు హాస్పిటల్ పోతే 5,000 రూపాయలు అయినాయి. ఈనంగా ఘోరంగా అవస్థ అవుతుంది మాకు. ఇది పట్టించుకునే నాదుడు లేడు, ఎవరు పట్టించుకోలేరు. దీన్ని పట్టించుకొని త్వరగా దీన్ని పూర్తి చేయాలని నేను కోరుతున్నాను. తెల్లారితే పొద్దుకితే మాకు ఇంటికి వచ్చేది. మేము తెల్లారితే ఎగిలివారంగా సుదత్తాం కరెంటు పెట్టేదానికి. రాత్రి పగలు మేము తిరుగుతూ ఉంటాం. పురుగు పూసే వాళ్ళకి వెళ్ళి చెట్లకి వెళ్ళి ఏమున్నదో తెలియదు అలా. ఈ తవ్వ మా తవ్వ మాకైతే మేము మంచిగా పోతామని అందరినీ కోరుకుంటున్నాం. జగ్గాపల్లిలో సుతా అంతా చాలా మంది ఈనంగానే వస్తారు, పాలు పట్టుకొని. గౌన్లో సుతా ఈనంగానే నడతారు. ఇది అందరు నడిచే తవ్వ. ఇది త్వరగా దీన్ని పూర్తి చేయాలని రాజకీయ నాయకులైనా ఎవరైనా సహాయం చేయాలని కోరుతున్నాం. మొన్న కూడా రీసెంట్ ఒక మనిషి కూడా అడ్డం పడ్డాడు. అక్కడ మదాన మనిషి కూడా అడ్డం పడ్డాడు. బైక్ మీద పడ్డాడు. ఆయన కూడా దెబ్బలు తాకినాయి. మాకు రాజకీయ నాయకులు కానీ మన కౌన్సిలర్ కానీ ఇద్దరు కౌన్సిలర్ మాకు కూడా ఇస్తాను. ఇళ్ళకెళ్ళి మొత్తం అడ్డం పడకుండా చేసుకుంటే పిండి పత్రాలు కానీ పచ్చి పత్రాలు కానీ అన్ని ఎత్తుకుంటూ పోయినాం. రాజకీయ నాయకులు ఇవ్వలేని కానీ ఎమ్మెల్యే కానీ మాకు కొంచెం సంవత్సరాల నుంచి నడుస్తుంది. కట్ట మీద కట్ట కూడా బంధం వస్తుంది. మొన్న మత్తడేటప్పుడు పెంచారు. ఇప్పుడు నవ్వలేని పరిస్థితి ఉన్నది. దిగుడు ఎప్పుడు మాకు ఇబ్బంది బాగున్నది. మీరు రాజకీయ నాయకులని 11 గంటలకు వస్తాం, మేము 12 గంటలకు వస్తాం. దాన్ని మాకు వీలు మత్తడి పడదు అనుకో అలాగెళ్ళి పోలేము మేము. అలాగే వర్షం పడమంటే అలాగే పోలేము మేము. మాకు ఏ ఇవ్వాలైనా మంచిదే కానీ మాకు కొంచెం సాయం చేసి దీన్ని పూర్తి చేయండి. మాకు ఇది ఒక్కటి మాకు సహకారం చేయాలంటే మత్తడి పడ్డది. మత్తడి పడితే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. అంటే మీకు ఇక్కడ వ్యవసాయం భూమి ఉన్నది. మాకు 4 ఎకరాల భూమి ఉన్నది. రాకపోకరు ఇప్పటికీ ఈ విధంగా మంది ఇప్పటికి నడుస్తారు. పబ్లిక్ బాగానే మంది నడుస్తారు. ఆడలు తిప్పల కైకిలు రావడానికి బాగా తిప్పలు అవుతుంది. నా బండి మీద తీసుకొని 4 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఆలంగా దింపు తిరిగి తీసుకొని వస్తాను. ఇది ఒక్కటి మాకు సహకారం చేయాలని కోరుకుంటున్నాను. 4-5 నెలలు అవుతుంది గుండ్ల చెరువు కట్టకాడ ఈ మత్తడి తెగి 4 నెలలు అవుతుంది. ఇంతవరకు దీన్ని ఏ రాజకీయ నాయకుడు పట్టించుకుంటలేడు. దీని పాపం వ్యవసాయదారులు ఉన్నారు. ఇటు రోడ్డు రోజు పోడు అచ్చుడు చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టూ తిరిగి 3-4 కిలోమీటర్లు తిరిగి ఆబాజ్యంకుంట నుంచి జగ్గేపల్లికి వెళ్ళి తిరిగి ఇటు రావడం జరుగుతుంది. దీన్ని పట్టించుకునే నార్దుడు లేడు. ఆడవాళ్ళు కూడా ఇట్లా దాటాలంటే కూడా 2-3 కూడా ఇలా పడిపోయిళ్ళు. దీన్ని కొంచెం చర్య తీసుకొని ఇది చేయాలని కోరుకుంటున్నాం. కష్టం పొద్దున సాయంత్రం వస్తాం. మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని పట్టించుకోవాలి. ఇప్పుడు రోజు బియ్యంగా పాలు పోవడం జరుగుతుంది. బియ్యంగా పోవడం మొత్తం దిగిపోవడం ఇబ్బంది అవుతుంది. అంగదిరుడు బాగా ఇబ్బందిగా కారణం అవుతుంది. మాకు 5 కిలోమీటర్ల దూరం వరకు ఏదో పాలు 5-10 కమ్ముకుంటాం. బాగా మాకు ఇబ్బంది పడతాను. ఆడవాళ్ళు ఇయ్యంగా పోవడానికి ఇబ్బంది అవుతుంది. పాపం వాళ్ళు రోజు కూలి కష్టాలు కూడా ఎక్కి దిగానంటే ఇబ్బంది అవుతుంది. కైకులు కూడా రాబోలేకపోతారు వాళ్ళు ఇయ్యంగా ఎక్కడానికి. వాళ్ళు ఇబ్బంది పడటంలో మాకు కూడా ఈ చేనులలో పచ్చి ఎక్కడెక్కడ ఆగిపోతుంది. వాళ్ళ గురించి దీన్ని ఎవరైనా కూడా మనం చెప్తూ తీసుకోనని నేను మా చైర్మన్ గారు కానీ మా కౌన్సిలర్లకు కానీ జమ్మికుంట కౌన్సిలర్లకు కానీ 50 నుంచి తిరగడం మాకు బాగా చాలా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి దీన్ని చర్చ తీసుకోనని మరిగా సారు వడ్లు ఎండబోసే వరకు మాకు తక్కరైందా ఎట్లయిద్దని భయపడతాను. ఇది పోయించరాదు. మీరు నాయకులు మీరు అక్కడ స్టేషన్లో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎట్లా సార్ మీరు ఇది ఒక్కటి పోయించరాదు.